ఏపీ న్యూ 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి 4th లెసన్ అయిన వ్యవసాయానికి సంబంధించి అన్ని బిట్స్ మనం తెలుసుకుందాం. 4వ పాఠమైన వ్యవసాయంలోని బిట్స్ లైన్ టు లైన్ తెలుసుకుందాం. ఈ వ్యవసాయం అనే లెసన్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏమిచ్చారంటే గురుప్రీత్ మదో టేనా. గురుప్రీత్ మదో టేనా ఓ గ్రామం గుండా నడిచి వెళ్తుంటే ఒక రైతు తన పొలంలో గోధుమలు పండించడం చూస్తారు. అయితే ఆ రైతు వీళ్ళకి ఏం చెప్తారు అంటే ఆ పొలాన్ని సారవంతం చేయడానికి ఎరువులు వాడినట్లు, అలాగే ఆ గోధుమలు మంచి ధర పలికే మార్కెట్కు తరలిస్తున్నట్లు, అలాగే అక్కడ ఫ్యాక్టరీలలో గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేస్తారని వివరించాడు. మరి ఈ ఉత్పత్తులు అనేవి మొక్కల నుండి ఉపయోగపడే వస్తువుగా రూపాంతరం చెందడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు దోహదం చేస్తాయి. ఏంటంటే ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ. మాధ్యమిక అన్న ద్వితీయ అన్న ఒకటే. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు. మరి ప్రాథమిక కార్యకలాపాలు లేదా ప్రాథమిక రంగానికి ఉదాహరణలు ఏంటి అంటే సహజ వనరులను వెలికితీయడం, ఉత్పత్తి చేయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ. ఈ సహజ వనరులను సేకరించడం కూడా ప్రాథమిక కార్యకలాపం కిందకే వస్తుంది. మరి మాధ్యమిక రంగం లేదా ద్వితీయ రంగం అంటే ఏంటి అంటే ఈ ద్వితీయ కార్యకలాపాలు అంటే ఏంటంటే సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడమే ద్వితీయ కార్యకలాపం. వీటికి ఉదాహరణ చెప్పాలి అంటే ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, అలాగే వస్త్ర పరిశ్రమ అంటే చేనేత వస్త్ర తయారీ. ఇవన్నీ కూడా ఈ మాధ్యమిక రంగం లేదా ద్వితీయ కార్యకలాపాలకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఈజీగా పరిశ్రమలు, ఫ్యాక్టరీస్ అని గుర్తుపెట్టుకోండి. మరి తృతీయ రంగం అంటే ఏంటంటే ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేదే తృతీయ రంగం. తృతీయ రంగం అనగానే మీరు ఈజీగా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు ఇలాంటివన్నీ తృతీయ రంగం అని గుర్తుపెట్టుకోండి. ఈ తృతీయ రంగానికి ఉదాహరణలు ఏంటి అంటే రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు ఇవన్నీ కూడా తృతీయ రంగానికి ఉదాహరణలు. ఈ 3 రంగాల గురించి కూడా మీరు ఈజీగా చదవకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. మనకి సహజంగా మొక్కల నుండి వస్తాయి కాబట్టి అది ప్రాథమిక రంగం. మరి ఆ మొక్కల నుండి వచ్చిన గోధుమల నుండి మనం ఏం తయారు చేస్తాము? గోధుమ పిండి తయారు చేస్తాము, అలాగే ఇంకా బిస్కెట్లు తయారు చేస్తాము, ఇంకా రకరకాలుగా మనం తయారు చేస్తాము. అవన్నీ తయారు చేసేది ఎక్కడ? ఫ్యాక్టరీస్లో అంటే పరిశ్రమల్లో. కాబట్టి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అనేవి ద్వితీయ రంగం అవుతుంది. మీరు ప్రాథమిక రంగం అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? సహజంగా వస్తాయి సహజ వనరులను గుర్తుపెట్టుకోండి. మరి ద్వితీయ రంగం లేదా మాధ్యమిక రంగం అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఫ్యాక్టరీలు, పరిశ్రమలు. మరి తృతీయ రంగం అంటే ఏంటంటే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే మనకి ప్రాథమిక రంగానికి, మాధ్యమిక రంగానికి ఇది సేవలను అందిస్తుంది. అంటే ఈ బ్యాంకులు అనేవి వ్యవసాయం చేసే వాళ్ళకి రుణాలు ఇస్తాయి, అంటే ప్రాథమిక రంగానికి సేవలు అందిస్తుంది. అలాగే ఎవరైనా చిన్న తరహా పరిశ్రమలు కానీ, పెద్ద తరహా పరిశ్రమలు కానీ పెట్టుకోవడానికి బ్యాంకులు అనేవి రుణాలు ఇస్తాయి. కాబట్టి ఇది ద్వితీయ రంగానికి కూడా సేవలను అందిస్తుంది. కాబట్టి ఈ తృతీయ రంగం అనేది ప్రాథమిక, ద్వితీయ రంగాలకి సేవలను అందిస్తుంది. ఉదాహరణ మనం తెలుసుకున్నాం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు అనేవి అవి మనకి సేవలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తృతీయ రంగానికి చెందినవే. ఇప్పటి వరకు ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాథమిక రంగానికి చెందిన వ్యవసాయం గురించి తెలుసుకుందాం. దీని గురించి బిట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఈ వ్యవసాయం అనేది ప్రాథమిక రంగానికి చెందింది. వ్యవసాయం ఏ రంగానికి చెందింది? ప్రాథమిక రంగానికి చెందింది. పంటలు, పండ్లు, కూరగాయలు పెంచడం, పూల ఉత్పత్తి, ఇంకా పశుపోషణ అవన్నీ కూడా ఈ ప్రాథమిక రంగంలో భాగమే. ఈ పంటలు, పండ్లు, కూరగాయలు పెంచడం, పూల ఉత్పత్తి, పశుపోషణ ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినవే. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంటే 50% మంది. మన భారతదేశంలో 3/2 వంతుల జనాభా ఇప్పటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 3/2 వంతులు అంటే 2/3. కాబట్టి మన భారతదేశంలో 2/3 వంతుల జనాభా ఇప్పటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మరి వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి ఏవి అంటే నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు. నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు అనేవి వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. మనం అన్ని రకాల పంటలను కూడా ఒకే రకమైన నేలలో మనం పండించలేము. కాబట్టి ఆ నేల స్వభావాన్ని బట్టి మనం అక్కడ పంటలు అనేవి పండిస్తాం. అలాగే అక్కడ ఉండే వాతావరణం బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల పంటలు పండిస్తే
వర్షాలు ఎక్కువ ఉన్న చోట ఇంకో రకమైన పంటలు పండిస్తారు, అలాగే వేడి ఎక్కువగా ఉన్న చోట ఇంకో రకమైన పంటలు పండిస్తారు. కాబట్టి వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి ఏవి అంటే నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు. నెక్స్ట్ ఏంటంటే పంటలు పండే భూములను వ్యవసాయ యోగ్యమైన భూములు అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ అనేది ఆంగ్ల పదం. ఈ అగ్రికల్చర్ అనే ఆంగ్ల పదం లాటిన్ పదాలైన అగర్ లేదా అగ్రి నుంచి వచ్చినవి. అగర్ లేదా అగ్రి. అగ్రికల్చర్ అనే పదం లాటిన్ పదాలైన అగర్ లేదా అగ్రి నుంచి వచ్చింది. అగ్రి అంటే ఏంటంటే నేల, కల్చర్ అంటే సాగు. నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం అనేది ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అంటే ఎక్కడైతే పంటలు పండడానికి బాగా అనువైన ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రాంతాలలోనే ఈ వ్యవసాయం కేంద్రీకృతమై ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం. అగ్రికల్చర్ అంటే ఏంటంటే భూమిని సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణ. భూమిని సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణను వ్యవసాయం అగ్రికల్చర్ అని అంటారు. నెక్స్ట్ సెరికల్చర్ అంటే ఏంటంటే పట్టుపురుగుల పెంపకం. సెరికల్చర్ అంటే ఏంటి? పట్టుపురుగుల పెంపకం. దీని ద్వారా కూడా రైతుకి ఆదాయం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పిసికల్చర్. పిసికల్చర్ అంటే ఏంటంటే చేపల పెంపకం. చెరువుల్లోనూ అలాగే కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్నే చేపల పెంపకం పిసికల్చర్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే విటికల్చర్. విటికల్చర్ అంటే ఏంటంటే ద్రాక్ష సాగు. ద్రాక్ష తోటల పెంపకాన్నే విటికల్చర్, ద్రాక్ష సాగు అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే హార్టికల్చర్. ఈ హార్టికల్చర్ అంటే ఏంటంటే పండ్లు, పూల తోటలు అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా పెంచడం. మనకి ఇక్కడ వాణిజ్యపరంగా మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? హార్టికల్చర్. కూరగాయలు, పూలు, పండ్లను వాణిజ్యపరంగా పెంచడాన్నే హార్టికల్చర్ అని అంటారు. అగ్రికల్చర్ అనగానే వ్యవసాయం, సెరికల్చర్ అనగానే పట్టుపురుగుల పెంపకం, పిసికల్చర్ అనగానే చేపల పెంపకం, విటికల్చర్ అనగానే ద్రాక్ష సాగు, హార్టికల్చర్ అనగానే కూరగాయలు, పూలు అలాగే పండ్ల తోటలను వాణిజ్యపరంగా పెంచడం. ఇప్పుడు మనం చెప్పుకున్న సెరికల్చర్, పిసికల్చర్, విటికల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవే. నెక్స్ట్ ఏంటంటే సాగు వ్యవస్థ. వ్యవసాయం లేదా సాగు అనేది ఒక ప్రక్రియ. మరి సాగు అనేది ఒకేసారి జరగదు, దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. కాబట్టి సాగు చేయడానికి కొన్ని ప్రధాన ఉపకరణాలు కావాలి. అదేంటంటే విత్తనాలు, ఎరువులు, యంత్రాలు అలాగే శ్రమ. ఇవన్నీ కూడా ప్రధాన ఉపకరణాలు. సాగు చేయడానికి కావాల్సిన ప్రధాన ఉపకరణాలు ఏవి? విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, శ్రమ. ఈ మైదాన భూముల్లో సాగు చేయడానికి 3 అంశాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. అవి ఏంటంటే పెట్టుబడులు, విధానం, ఫలితం. పెట్టుబడులు, విధానం, ఫలితం అనేది ఈ మైదాన భూముల్లో సాగు చేయడంలో ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పచ్చు. మరి మైదాన భూముల్లో సాగు చేయుటలో విధానంలోకి ఏమొస్తాయి అంటే దున్నడం, నాటడం, పిచికారీ చేయడం. ఇవన్నీ కూడా రైతు చేసేవే. దున్నడం, నాటడం, పిచికారీ చేయడం. కాబట్టి ఇది విధానం. మరి పెట్టుబడులు ఏం కావాలి అంటే యంత్రాలకి, విత్తనాలకి, రసాయనాలకి పెట్టుబడులు కావాలి. కాబట్టి పెట్టుబడి కిందకి ఏమొస్తాయి? యంత్రాలు, విత్తనాలు, రసాయనాలు. మరి 3వ అంశమైన ఫలితంలోకి ఏమొస్తాయి అంటే పంటలు. అంటే పంటలు పండడం అనేది ఫలితం అవుతుంది. మనకి మొదటి అంశమైన విధానంలో వచ్చేసి దున్నడం, నాటడం, పిచికారీ చేయడం. అంటే మనకు సాగు చేయడానికి ఏవైతే విధానాలు అవలంబిస్తామో అంటే దున్నడం, నాటడం, పిచికారీ చేయడం. మనకి ఈ క్రమంలోనే పెట్టుబడులు కావాలి. అవేంటి? దున్నడానికి యంత్రాలు కావాలి, నాటడానికి విత్తనాలు కావాలి, అలాగే పిచికారీ చేయడానికి రసాయనాలు కావాలి. కాబట్టి పెట్టుబడులు కావాలి. ఇవన్నీ చేస్తే మనకి ఏం లభిస్తుంది? పంట లభిస్తుంది. కాబట్టి ఫలితం అనేది పంటలు అవుతుంది. మరి ఈ పెట్టుబడులు అనేవి తిరిగి 2 రకాలుగా ఉంటాయంట. అవి ఏంటంటే భౌతిక పెట్టుబడులు, మానవ పెట్టుబడులు. భౌతిక పెట్టుబడులు అంటే సూర్యరశ్మి, వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల, వాలు, తలం. మరి మానవ పెట్టుబడులు అంటే భద్రపరచడం, శ్రమ, యంత్రాలు, రసాయనాలు. సూర్యరశ్మి, వర్షపాతం, ఉష్ణోగ్రత, వాలుతలం, నేల అనేవి భౌతిక పెట్టుబడులు అయితే భద్రపరచడం, శ్రమ, యంత్రాలు, రసాయనాలు అనేవి మానవ పెట్టుబడులు అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయ ప్రక్రియల గురించి చూడండి. వ్యవసాయ ప్రక్రియలు ఏముంటాయి అంటే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, నీటిపారుదల, కలుపు తీయడం, పంట కోయడం, నూర్పిడి వంటివి వ్యవసాయ ప్రక్రియలు. నెక్స్ట్ ఉత్పాదకాలు అంటే పంటలు, ఊలు, పాలు, కోళ్ళు.
మనకి సాగు చేయడం ద్వారా ఫైనల్గా మనకి ఏమొస్తుంది, పంటలు అనేవి వస్తాయి. కాబట్టి పంటలు మనకి ఫైనల్గా ఫలితం అనమాట. కాబట్టి అవన్నీ కూడా ఉత్పాదకాలు. మళ్ళీ జంతువుల నుండి మనకు ఊలు వస్తుంది, అలాగే పాలు కూడా వస్తాయి. అలాగే పౌల్ట్రీస్లో కోళ్ళు పెంచుతారు. కాబట్టి పంటలు, ఊలు, పాలు, కోళ్ళు అనేవి ఉత్పాదకాలు. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటంటే ఈ రకమైన వ్యవసాయంలో అసలు రసాయనాలు అనేవి యూజ్ చేయరు. వాటికి బదులు సహజంగా సేంద్రియ ఎరువుల్ని అలాగే సహజ పురుగు మందులను ఉపయోగిస్తారు. అలాగే ఎక్కువ దిగుబడి సాధించాలని జన్యు మార్పిడిని కూడా చేయరు. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరు, న్యాచురల్గా పండిస్తారు. కాబట్టి వీటి ద్వారా వచ్చిన ఆర్గానిక్ ఫుడ్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మనకి సేంద్రియ వ్యవసాయంలో ఈ రసాయనాలకు బదులుగా సేంద్రియ ఎరువులు అలాగే సహజ పురుగు మందులను యూజ్ చేస్తారు. కాబట్టి అలాగే జన్యు మార్పిడి కూడా చేయరు. కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సాగు పద్ధతులు. సాగు పద్ధతులు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ వ్యవసాయాన్ని భౌగోళిక పరిస్థితులు, అలాగే ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయిలను అనుసరించి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. దేని ఆధారంగా అంటే భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయిలను అనుసరించి వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. అవి జీవనాధార వ్యవసాయం, 2 వచ్చేసి వాణిజ్య వ్యవసాయం. 1 జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం అంటే రైతు తన కుటుంబ అవసరాలు తీర్చడానికి ఈ రకమైన జీవనాధార వ్యవసాయాన్ని చేస్తారు. ఈ జీవనాధార వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులు యూజ్ చేస్తారు. అలాగే తక్కువ స్థాయిలో సాంకేతికతను ఉపయోగిస్తారు. అలాగే ఇందులో ఎవరు పనిచేస్తారంటే వారి కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేస్తారు. అంటే ఈ జీవనాధార వ్యవసాయంలో రైతు సాంప్రదాయకంగా తన కుటుంబ సభ్యులతో మాత్రమే పనిచేసి తక్కువ స్థాయి సాంకేతికతను యూజ్ చేసి పంటలు పండిస్తాడు. కాబట్టి దీని ద్వారా తక్కువ ఉత్పత్తే జరుగుతుంది. మళ్ళీ ఈ జీవనాధార వ్యవసాయాన్ని కేంద్రీకృత జీవనోపాధి అలాగే జీవనాధార వ్యవసాయంగా వర్గీకరించవచ్చు. ఈ జీవనాధార వ్యవసాయాన్ని కేంద్రీకృత జీవనోపాధి అలాగే జీవనాధార వ్యవసాయంగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. ఈ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో రైతు సాధారణ పనిముట్లు ఉపయోగిస్తాడు. అలాగే ఎక్కువ శ్రమపడి ఒక చిన్న భూకంపాన్ని సాగు చేస్తాడు. ఇంకా మరి ఈ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో సూర్యరశ్మి ఉండే వాతావరణం, సారవంతమైన భూములు, ఒకే భూకంపంలో ప్రతి సంవత్సరం 1 కంటే ఎక్కువ పంటలు పండించడానికి ఈ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అనేది అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో ప్రధాన పంట ఏది అంటే వరి. ప్రధాన పంట అయితే మాత్రం వరి. మరి ఇతర పంటలు ఏమున్నాయి అంటే గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు. నెక్స్ట్ వచ్చేసి సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది ఎక్కడ అమల్లో ఉంది అంటే దక్షిణ ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అమలులో ఉంది. ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎక్కడ అమల్లో ఉంది అంటే దక్షిణ ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అంటే ఋతుపవనాలను ఆధారంగా చేసుకున్న ప్రాంతాల్లో, అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ రకమైన సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అమల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటే ఏంటంటే పోడు వ్యవసాయం. ఈ ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం అలాగే సంచార పశువుల పెంపకం కూడా అందులో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ పోడు వ్యవసాయానికి చాలా రకాల పేర్లు అనేవి ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారు. అవేంటో కూడా మనం తెలుసుకోవాలి. ఈ పోడు వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అని కూడా అంటారు. ఎక్కువగా అడవుల్లో ఉండే ఆదిమ జాతువులు ఈ రకమైన వ్యవసాయాన్ని చేస్తారు. కాబట్టి ఆదిమ జీవనాధార వ్యవసాయం పోడు వ్యవసాయం అంటారు. ఈ పోడు వ్యవసాయం అన్నా విస్థాపన వ్యవసాయం అన్నా ఒకటే. మరి ఈ విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అంటే అసలు ఏంటో చూద్దాం. అధిక వర్షపాతం, వృక్ష సంపద, శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలు. అధిక వర్షపాతం, వృక్ష సంపద, శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలలో చెట్లను నరికి వాటిని తగలబెట్టడం ద్వారా భూమిని చదును చేస్తారు. ఆ తర్వాత ఆ బూడిదను మట్టితో కలిపేస్తారు. ఆ బూడిదను మట్టితో కలిపి మొక్కజొన్న, కంద, పెండలం, బంగాళదుంపలు, సరుగుడు వంటి పంటలను పండిస్తారు. ఇలా కొన్నాళ్ళు పంటలు పండించాక అందులో నేలసారం తగ్గిపోయిందని అనుకుంటే
అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే చోట మళ్ళీ చెట్లు నరికి మళ్ళీ చెట్లను కాల్చి దాని ద్వారా భూమిని చదును చేసి మళ్ళీ ఆ బూడిదని మట్టితో కలిపి పంటలు పండిస్తారు. మళ్ళీ అక్కడ కూడా సారం తగ్గిపోయింది అనుకుంటే నేల సారం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ అలాగే చెట్లు నరికి మళ్ళీ పంటలు పండిస్తారు. ఈ రకమైన వ్యవసాయాన్నే పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అని అంటారు. అధిక వర్షపాతం వృక్ష సంపద ఎక్కడ ఉంటుంది? అడవుల్లో ఉంటుంది. కాబట్టి అవి శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలు కాబట్టి అక్కడ చెట్టు నరికి తగులబెట్టి భూమిని చదును చేసి మళ్ళీ ఆ బూడిదను మట్టిలో కలిపి అక్కడ పంటలు పండించి నేల సారం తగ్గిపోయిందంటే వేరే చోటకి వెళ్ళి పండిస్తారు. ఈ రకమైన పంటలు అడవుల్లో ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ ఆదిమ ప్రజలు ఉంటారు కాబట్టి ఇది ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఈ విస్థాపన వ్యవసాయం ద్వారా ఎలాంటి పంటలు పండిస్తారు అంటే మొక్కజొన్న, కంద, పెండలం, బంగాళదుంపలు, సరుగుడు. మరి ఈ పోడు వ్యవసాయం అడవులను నరికి తగులబెట్టి నాటడానికి శుభ్రం చేసే విధానం, అలాగే సాగుని స్లాష్ అంటే బూడిద అండ్ బర్న్ కాల్చుట వ్యవసాయం అని కూడా అంటారు. మరి ఈ విస్థాపన వ్యవసాయాన్ని ఎక్కడ కొనసాగిస్తున్నారు అంటే అమెజాన్ నదీ బేసిన్, ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఈశాన్య భారతదేశంలో వంటి దట్టమైన అటవీ ప్రాంతాలలో ఈ విస్థాపన వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాలన్నీ కూడా అధిక వర్షపాతం, వృక్ష సంపద, శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలు. మరి ఈ పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయాన్ని వివిధ రకాల ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈశాన్య భారతదేశంలో ఈ విస్థాపన వ్యవసాయాన్ని ఎలా పిలుస్తారు అంటే జుమ్మింగ్ అని పిలుస్తారు. జుమ్మింగ్ అని ఎక్కడ పిలుస్తారు? ఈశాన్య భారతదేశం. మరి మిల్పా అని ఎక్కడ పిలుస్తారు అంటే మెక్సికోలో పిలుస్తారు. మిల్పా అని మెక్సికోలో పిలుస్తారు. బ్రెజిల్లో ఈ వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అంటే రొకా అని పిలుస్తారు. బ్రెజిల్లో రొకా అని పిలుస్తారు. మరి మలేషియాలో ఏమని పిలుస్తారు అంటే లేదాంగ్. లేదాంగ్ అని మలేషియాలో పిలుస్తారు. ఈశాన్య భారతదేశంలో ఏమో జుమ్మింగ్ అంటారు, మెక్సికోలో మిల్పా అంటారు, బ్రెజిల్లో రొకా అంటారు, మలేషియాలో లేదాంగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సంచార పశువుల పెంపకం. మరి ఈ సంచార పశువుల పెంపకం అనేది ఎక్కడ కొనసాగిస్తున్నారు అంటే సహారా ఎడారిలో గల శుష్క ప్రాంతాలలో, పాక్షిక శుష్క ప్రాంతాలలో, అలాగే మధ్య ఆసియా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఇంకా భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా ఈ సంచార పశువుల పెంపకం అనేది కొనసాగిస్తున్నారు. ఈ పశువుల కాపరులు ఏం చేస్తారు అంటే తమ జంతువులతో కలిసి పశుగ్రాసం అలాగే నీటి కోసం నిర్దేశించిన మార్గాలలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే వీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం అంటే వీరి కదలికలు అనేవి దేన్ని అనుసరించి ఉంటాయి అంటే వాతావరణ అనుకూలత, భూస్వరూపాలు. వాతావరణ అనుకూలత, భూస్వరూపాలను అనుసరించి వీరి కదలికలు అనేవి ఉంటాయి. మరి ఈ పశువుల కాపర్లు సాధారణంగా ఏ ఏ జంతువులను పెంచుతారు అంటే గొర్రెలు, ఒంటెలు, యాక్ అంటే జడల బర్రెలు, అలాగే మేకలను కూడా సాధారణంగా పెంచుతూ ఉంటారు. గొర్రెలు, ఒంటెలు, జడల బర్రెలు, మేకలను పెంచుతూ ఉంటారు. మరి వీటి నుండి వీరి కుటుంబాలకు ఏం లభిస్తాయి అంటే పాలు, మాంసము, ఉన్ని, చర్మాలు, ఇతర ఉత్పత్తులు. పాలు, మాంసము, ఉన్ని, చర్మాలు, ఇతర ఉత్పత్తులు అనేవి వారి కుటుంబాలకి అందుతాయి.